నమస్కారం. ఎలాంటి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ముస్తాబాద్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ. తూమ్ వద్ద రైతులతో కలిసి నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. వేములవాడ బాలికల ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫేర్. ఇటీవల అప్ల బాధతో రైతు దేవయ్య మరణించగా అతని కుటుంబాన్ని మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆదివారం రోజున పరామర్శించారు. ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు అందించి అండగా ఉంటామని ధైర్యం కల్పించారు. రైతు బీమా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అందేలా చూస్తామని భరోసా కల్పించారు. అనంతరం గూడెం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ మందాడి రాజలింగం గుండెపోటుతో మృతి చెందగా అతని కుటుంబాన్ని పరామర్శించారు. గూడూరు గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రభాకర్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ అగ్రహారం విష్ణు గుండెపోటుతో మృతి చెందగా అతని కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ముస్తాబాద్ మండలంలో పలు వివాహ శుభకార్యాలకు హాజరయ్యారు. అనంతరం గూడెం గ్రామంలో వెంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కల రామారావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, మాజీ ఎంపీపీ శరత్రావు, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ విజయ రామారావు, కొమ్ము బాలయ్య, మాజీ గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, చాకలి రమేష్, బీఆర్ఎస్ మండల నాయకులు షాడ శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ని ఎకరాలు తీసుకున్నాడు కౌలుకి? మన రాములవారి గుడికి కొంటుంటుంది, వేరే బయట ఎంత ఖర్చు అయింది దానికి? ఒక్క మాట ఎక్కువ మీరు పెళ్ళి అయ్యి ఏమి వెళ్ళిపోయింది? మీరు ఒక్కరేనా కొడుకు? బైక్ వ్యవసాయం చేస్తలేదు. ఇల్లు సొంతమైన ఇల్లు ఒకటి ఉంది. అమ్మ మీరు కూడా తనతో పాటు పని చేస్తారా? బ్యాంక్ లోన్ ఏమైనా ఉందా? 50,000 క్రాప్ లోన్. క్రాప్ లోన్ మీ బ్యాంక్ ఇదివరకు మాఫ్ అయిందా? మాఫ్ అయింది. మాఫ్ అయితే మళ్ళీ ఫ్రెష్గా తీసుకున్నాం. రీసెంట్ ఇప్పుడు ఒకటేమో ఆటోమేటిక్గా మీకు ఇంకో 4-5 రోజులు వస్తుంది కావచ్చు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో భాగంగా బ్యాలెట్ బాక్స్లను అధికారులు బయటకు తీసుకువచ్చారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల పరిశీలకులు బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఉపాధ్యాయ ఎన్నికల పరిశీలకులు బెనర్ మహేష్ దత్ ఎక్క, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ సీల్ ఓపెన్ చేశారు. గ్రాడ్యుయేట్ ఓట్లను 21 టేబుల్లో, టీచర్ ఓట్లను 14 టేబుల్లో ప్రాథమిక ఓట్ల లెక్కింపు జరిపారు.
ఆ టేబుల్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ బాక్స్ వచ్చిందా లేదా కూడా చూసుకోండి. మీరు వెంటనే ఇనిషియల్ కౌంటింగ్ పూర్తి కాగానే వ్యాలీడ్ ఇన్వాలిడ్ సపరేట్ చేయవలసి ఉంటుంది. వ్యాలీడ్ బ్యాలెన్స్ అంతా కూడా ఆ రౌండ్ షేప్ లో ఉన్న ట్రేలో వేయండి. ఇన్వాలిడ్ అన్ని కూడా ఆ డిక్లరేషన్ ఒకటి ప్రాపర్ గా చెక్ చేసుకుని కౌంటింగ్ సిబ్బంది మారి టేబుల్ 10 లో సాయి కృష్ణ గారు రిపోర్ట్ చేయలేదు, రిపోర్ట్ చేయండి. టేబుల్ 10 గ్రాడ్యుయేట్ లో రెండో ఒకేసారి చేయండి. ఇనిషియల్ కౌంట్ అండ్ వ్యాలీడ్ ఇన్వాలిడ్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చిన వారి కొంచెం సార్ అందుబాటులో ఉండండి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రోజున భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం స్వామివారికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ముందుగా ధర్మగుండంలో పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారికి కోడెముక్కులు చెల్లించుకున్నారు. అర్చక స్వాములు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో గంటల తరబడి క్యూ లైన్లో భక్తులు వేచి చూశారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్రత్యేకానికి నీరు అందిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎగువ మానేరు కుడి కాల్వ 20 నంబర్ తూమ్ వద్ద ఆయకట్ట రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు కలిసి నిరసన తెలిపారు. నిన్నటి రోజున కాంగ్రెస్ మండల నాయకులు తూమ్ వద్ద గంగమ్మ తల్లికి పూజలు చేసి పుష్కలంగా ప్రత్యేకానికి నీరు అందిస్తున్నామని నాయకులు అనడంపై కాలువలో నీరు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలను మానుకొని రైతులకు నీరు అందించే బాధ్యత కాంగ్రెస్ నాయకులపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయకట్ట రైతులు, బీఆర్ఎస్ నాయకులు శ్రీరామ్ స్వామి, మొంగాని మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి పోతుగాల వరకు మానరు నీళ్ళు వస్తున్నాయి. అక్కడికే ఇడిచిపెడుతున్నారు నీళ్లు. ముస్తాబాద్ చెరువు నుంచి నీళ్లు రావాలన్నా కానీ ఇవ్వమన్నా కానీ ఇస్తలేరు. ఈ కెనాల్ పార్కులకు సంబంధించిన నీళ్లు పొద్దుగంటికి పోతున్నాయి. ఇక్కడ నుంచి ఇటే ముస్తాబాద్కి ఇవ్వమంటే ఇస్తలేరు. వారానికి ఒకసారి తెలుగు మధ్యలో కొంటపోతున్నారు. ఆ తెలుగు మధ్యలో కూడా ఒక్కొక్క గంట సేపు ఇరని కానీ ఇవ్వలే. మొన్న రాత్రి బాగా లొల్లీలైనాయి. మేము అదే లెక్కల అదే రోజు అదే విధంగా మా మీదకి నీళ్లు పోతున్నాయి. ఆఫీస్కి పోయి సార్లను బతిలాడుకొని మాకు ఇన్ని నీళ్ళు ఇవ్వడండి అని చెప్పి బతిలాడుకోవడానికి అని చెప్పి మేము వెళ్తే సరే అని చెప్పి మా అధికారులు ఆఫీసర్లతో మాట్లాడి చేసిరు, ఇస్తారని చెప్పి అన్నారు. ఆ లెక్కల అది జరిగింది సార్.
అయితే ఒకనాడు నీళ్ళు వచ్చేసరికల్లా మా పొలాలు కొనన్న ముట్టలే పని చేసుకుంటూ పోయారు. ఇగో నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఇట్లాంటి ఫోటోలు తీసుకుంటా మనం నచ్చేస్తారు. రైతులు మొత్తము రైతులను అందరూ ఆగం చేస్తారు. ఎక్కడెక్కడ లాకులు వేసుకుంటా డమ్ చేసుకుంటా వెళ్ళిపోతుంది సార్. మరి మా పరిస్థితులు ఏంది? రైతాంగానికి సంబంధించిన లెక్క ఇక్కడిది. నీళ్ళు అనేవి అసలు పట్టవాటి లెవెల్ లేని చూసి ఇగో ఇట్లా నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఈ పువ్వులు నీళ్ళు చల్లుకుంటూ పోతురు. నేను 24 గంటలు ఇక్కడనే ఉంటాను. నేను ఈ గుడిసె కన్నా ఉంటా క్రాసింగ్ చివరస మీద. ఒక రైతు లేడు, ఒక లెక్క లేదు. నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఇట్లా వేసిపోతే మరి నీళ్లు రాంది వస్తున్నాయని చెప్పి చెప్పడం ఎందుకు? మా పొలాలు దుత్తురు పారి మొత్తం ఎండిపోతున్నాయి సార్. ఎట్లా కోసుకుంటే ఎసురు అవుతుంది. 6 నెలల శ్రమంతా కష్టపడి అది చేసుకుంటే ఎట్లా కోసుకుంటా ఎసురు అవుతుంది. ఇంత తిప్పలు పడుతున్నాము. దీన్ని గ్రహించుకొని దృష్టిలో పెట్టుకొని మాకు నీళ్ళు ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్, రైతులందరం కలిసి. కాచింకాడి తూము వరకు ఎప్పుడు కానీ చెరువు ముస్తాబా చెరువు నిండి నుంచి కాలం ఎప్పుడు ఎండిపోలేదు. ఈ తాపంతా అద్మానం ఎప్పుడు లేదు. ఒక్కనాడన్నా నాటేసి నుంచి దుక్కి దున్ని నుంచి ఒక్క నీళ్ళు ఒక్క పొట్టు వాళ్ళే ఏమన్నా గీడికి అడవర నీళ్ళు గీ తుమ్మన్న మత్తుంది. 2 ఎకరాల పొలం 3 ఎకరాల పొలం మారుతుంది ముస్తాబాద ఈ కాలువ. ఇవరకు ఒక్కదాల సుధరాలి. ఇవరకు ఒక పొలం సుధవారాలి. ఒక కసికట్ బొట్టు వాళ్ళే నీళ్ళు. ముస్తాబాద అంటే ఇటువంటి వ్యవస్థ నడుస్తుంది. ఒక్క బొట్టు ఇవరకు నాగలు దున్ని నుంచి మన నాటేసిన నుంచి ఒక్క బొట్టు రాలే కాలువ నీళ్ళు. పట్టవాడీలు వచ్చి కాలువ నీళ్ళు వస్తున్నాయి అంటే ఏడికలు వస్తున్నాయి. ఏదో తిరుమతి లెక్కేసుకపోతే అది సొల్లాశ నీళ్ళకు మనం ఆశపడ్డాం. మన తూములు బంద్ చేసుకొని వేరే ఊరుగా ఒరెల వారెత్తూరుగా గన్నెలకి ఎత్తురు మన చెరువు నీళ్ళు. తిరుమతి పోతి గంట వాళ్ళు ఇళ్ళ సత్రంలో వడ్డీ నీళ్ళు పోయాడు. మరి ఏమైంది? ఇయ్యాడు కాలువ సూదా నానలేదు. చూడు రచ్చి ఎక్కడ దాకా ఉంది. శిశు రోడ్ ఎందుకు పోసిర్రు? శిశు కాలువ ఎందుకు పోసిర్రు? వచ్చి చూడు. మేము తుకాలు పోసుకున్న పొలాలు సుతా ఎండబెట్టుకున్న పరిశ్రమ చేసుకొచ్చిర్రు. ఇప్పుడు నీళ్ళు వస్తాయని మరి ఏమైంది? ఇప్పుడు నోట్లకి వచ్చే కరెంట్లతో సడేది నీళ్ళు అయితేనే కరెంటు ట్రబుల్ ఇస్తుంది. దానివల్ల కొన్ని నీళ్ళు ఇస్తేనేమో దానికి వీటికి సోపత అయితే అంటే అట్లా సుత్తిత్తలేరు. ఈరోజు మన ముస్తాబాద్లోని 20 నంబర్ తూము దగ్గర ఉన్నాం. సిద్దిపేట క్రాసింగ్ దగ్గర ఉన్నటువంటి తూము ముస్తాబాద్లో 20 నంబర్ తూము. ఈ తూము దగ్గర ఇప్పుడు నీళ్లు రాక రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్న రైతులంతా కూడా ఈ తూము నుండి లబ్ధి పొందేటువంటి రైతులు. ఈ తూము నుంచి నీళ్లు పోతే రైతులందరూ పంటలు పారించుకునేటువంటి రైతులు. పొలాలకు సంబంధించిన రైతులు ఎవరు లేరు. పట్టవాగటీలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఒక టీం మండల నాయకులు అనుకుంటే మొత్తం నాయకులు వచ్చి ఇంకో ఈ ఫోటోలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా వచ్చి పంట పొలాలన్నీ పరిశీలించినాము. పట్టవాగటీలు వచ్చి పంట పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి. రైతులందరికీ మంచిగా నీళ్ళు ఇస్తున్నాము. కెనాల్ పారకం చివరి పాయకట్టు వరకు కూడా అందరికీ నీళ్ళు ఇస్తున్నామని చెప్పి ప్రగల్భాలు శుద్ధ అబద్ధాలు మాట్లాడారు. ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మండల నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, అలాగే సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారిని, మీరు పట్టవాటీలు రైతుల దగ్గరికి మీ పార్టీ నాయకులను తోలుకుంటా రైతులు ఎవరు ఉండరు, పొలాల దగ్గరికి తోలుతారు. మీరు పొలాల దగ్గర వెళ్ళి పట్టవాటీలు వచ్చి పంటలు పరిశీలించమంటారు. నువ్వు పంట పరిశీలన చేస్తే ఆ భూమికి సంబంధించిన రైతు ఉండడా? రైతును మరి వివరణ అడగారా? మీరు ఇది చూడండి, ఈ ఫోటో చూడండి. ఒక్కరన్నా పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్ప నిజమైన రైతులు ఈ ఫోటోలో ఒక్కరన్నా ఉన్నారా? ముస్తాబాద్ రైతాంగానికి ఏదైతే ఉందో నీరిచ్చేటువంటి విషయంలో, రైతులకు కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉనికి కోల్పోతుందనే భయంతో కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం 12-13 ప్యాకేజీ పనులు పూర్తి చేసుకుని సిరిసిల్ల ప్రాంతంలోని మల్కపేట రిజర్వాయర్ 9వ ప్యాకేజీ పనులు చేయగా ఈ ప్రాంత రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయనడం కేటీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతులపై ప్రేమ ఉంటే సిరిసిల్లలో ఉండి ఈ ప్రాంత రైతుల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించి పరిష్కరించాలని తెలిపారు. నెలకొకసారి వచ్చి పరామర్శలు చేస్తున్నారే తప్ప ఈ ప్రాంత రైతులకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, నాయకులు రాజిరెడ్డి, రామ్రెడ్డి, శ్రీనివాస్, డిటి నరసింహులు, కదిరే సత్తయ్య, ఉచ్చిడి బాలరెడ్డి, భాను, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిజంగా రైతుల గురించి కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల గురించి కానీ ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ముస్తాబాద్ మండలానికి మేము ఎప్పటికప్పుడు నీళ్ళ గురించి ఇటు పోతే మధ్యపూట
అటు పోతే మానేరు కాలువ దిక్కు ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉన్నాం. ఇలా ఎండాకాలం వచ్చింది, ఏ ప్రభుత్వం ఉన్నా ఎండాకాలంలో ఖచ్చితంగా నీళ్ళు అనేటివి బోర్బావులు అనేటివి అడుగంటుతాయి. ఇలా మానేరు కెనాల్ కింద ఎక్కడ కూడా వరి ఎండిపోయిన దాఖలాలు లేవు. మీరుంటే మాకు చూపించండి, ఖచ్చితంగా దాన్ని ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని చెప్పి మాట్లాడదాం. అంతేగాని గవర్నమెంట్ మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాం, పిచ్చి పిచ్చి చేస్తామని అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. తస్మాత్ జాగ్రత్త టీఆర్ఎస్ నాయకులారా అని చెప్పి మిమ్మల్ని ఈ ప్రెస్ మీట్ పరంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీ రామారావు గారు మరి కొత్త బిచ్చగాన్లాగా 3 నెలలకో 4 నెలలకో ఒక రోజు వచ్చి ఈ ప్రాంతంలో మరి వారి బీఆర్ఎస్ పార్టీని ఉనికి కోల్పోతుంది, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది, మరి వీరిపై ఈ పార్టీపై ఈ ప్రభుత్వంపై బురద జల్లి మరి బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నిన్నటి రోజున కేటీ రామారావు గారు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తూ మరి కాళేశ్వరం నీళ్ళు వస్తే మరి సిరిసిల్ల ప్రాంతం సస్యశ్యామల అవుతుండే అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ రోజున ఏదైతే ఎస్ఆర్ఎస్పి ఉందో ఎస్ఆర్ఎస్పి ద్వారా మరి వరద కాలువ నుంచి మిడ్ మానేరు ఈ ప్రాంతంలో నిరంతరం కూడా ఇక్కడే ఉంటూ మరి సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ప్రజల సమస్యలను తీర్చుకుంటూ ఈ ప్రాంతానికి చెందినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం మరి వెంటనే వారి సమస్యలు తీరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటుండు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావానికి 108 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ జా స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలలో సోమవారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సైన్స్ ఫేర్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. జాతీయ సైన్స్ డే ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం పాఠశాలకు చెందిన రామకృష్ణ, యశ్వంత్ అనే 10వ తరగతి విద్యార్థులు వరి పొలంలో కలుపు మొక్కలను తీసేందుకు యంత్రాన్ని తయారు చేసి అబ్బురపరిచారు. ఇది 10 మంది చేసే పని ఒక వ్యక్తితో ఒకే రోజులో పూర్తవుతుందని, దీంతో వ్యవసాయ కూలీల భారం తగ్గడంతో పాటు ఎంతో సమయం మిగులుతుందని వివరించారు. దీనికి సహకరించినటువంటి గైడ్ టీచర్ కృష్ణ, ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఆటోమేటిక్ కంట్రోల్ మిషన్ ద్వారా పనిచేసే విధంగా తయారు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఇదే విద్యార్థులు తయారు చేసిన ఆవిష్కరణలు జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చిపెట్టాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. My name is M. Yashwant. I am studying 10th English medium. I am from JPHS Girls High School, Vemulavada. My project name is కలుపు మొక్కల్ని ఈజీగా తీయడం ఎలా. దీన్ని తయారు చేయడానికి నాకు అవసరమైన ప్లాస్టిక్ పైపును, ఐరన్ రాడ్, ప్లాస్టిక్ టైర్స్, చైన్స్, థ్రెడ్స్. దానివల్ల యూజ్ ఏంటంటే మనం నాటేసినాక 1 month or 15 days వరకు చాలా గడ్డి అయితే పెరగడం జరుగుతుంది. అప్పుడు మనం కూలీల్ని పెట్టి మనం తీపిస్తాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే 350 to 400 ఉంది ఒక్కరికి. అలా ఆలోచించి తయారు చేయడం జరిగింది. ఇప్పుడు దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది, మనీ కూడా చాలా దగ్గర పడుతుంది. అందుకే ఇది తయారు చేయడం జరిగింది. ఆలోచనతో ఇది చేయడం జరిగింది. 800 to 1000 ఖర్చు పడ్డది. 2 to 3 daysలో చేయడం జరిగింది. ఇది తయారు చేయడం హెడ్ టీచర్ బి హరికృష్ణ సార్, కృష్ణ సార్, మీ ఇద్దరం కలిసి మేడం కూడా హెల్ప్ చేశారు. అంటే ఈ ఐడియా ఎలా వచ్చింది? అయితే ఊళ్ళో చూడంగా అయితే చేయడం అనిపించింది.
ఐడియా అది చూసి చేసాం. ఎంతమంది కూలీ చేసే పని ఇది మిషన్ చేస్తుంది ఒక రోజులో? ఒక రోజులో 6 or 7 మెంబర్స్ చేస్తాం. ఈరోజు మా పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ వేములవాడ యందు సైన్స్ దినోత్సవాన్ని, జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిషన్ మరియు పోస్టర్ మేకింగ్ మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. జాతీయ సైన్స్ దినోత్సవం సివి రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న దానికి నోబెల్ ప్రైజ్ రావడం వల్ల ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మా స్కూల్లో ఇటు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా మా పిల్లలు 150 సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా పోస్టర్ మేకింగ్లో 100 పోస్టర్ మేకింగ్స్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఉపన్యాస పోటీలో 50 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దీనిలో మా పాఠశాల విద్యార్థులు అనేక వినూత్న ఆలోచనలతో కొత్త పరిశోధనలు చేసి ప్రదర్శించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి పరిశోధనలకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మా పాఠశాల విద్యార్థి 10th క్లాస్ చదివేటువంటి విద్యార్థి యశ్వంత్ తయారు చేసినటువంటి వరి పంటలో కలుపు తీసు యంత్రం అనేటువంటిది చాలా అద్భుతంగా రావడం జరిగింది. దానికి వచ్చేటువంటి స్పందనకు మేము చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. మరియు అందుకు సహకరించినటువంటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనంటారు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.